మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 17వ చరణం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చదివినటువంటి వాక్య భాగం కీర్తనాకారుడు ప్రభువుతో చెప్తున్నటువంటి ఒక మాట. తన ప్రార్థనలోను, తన ఆరాధనలోను, తన కీర్తనలోను ప్రభు యొక్క తలంపులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని అనగా, ప్రభువా, నీ తలంపులు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. కీర్తనాకారుడికి తెలుసు ప్రభు యొక్క తలంపులు ఎంతో శ్రేష్టమైనవని. తన తలంపులు ఈ భూ సంబంధంగా ఆలోచిస్తూ ఉంటే దేవుని యొక్క తలంపులు అతని యొక్క ఆలోచనలకు కూడా అందనంత ఎత్తుగా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నవని. నేను కేవలం ఒక ప్రయోజకుడిగా ఉండాలి, నా గొర్రెలను చక్కగా కాచుకోవాలి, లేదా చక్కగా చదువుకోవాలి, లేదా మంచి ఉద్యోగం చేయాలి, మా అన్నల్లాగే నేను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాలి అని నేను అనుకున్నాను. కానీ ప్రభువా, అది నా తలంపు. కానీ నీ తలంపు ఎంతో ఉన్నతమైనది. నేను కోరుకున్న కోరికలన్నిటినీ కలిగిన వారిని పాలించే స్థాయిలో ఒక రాజుగా నిలబెట్టావు. ఇది నీ ఉన్నతమైనటువంటి తలంపు. కాబట్టి ఆ తలంపులు నాకెంతో ప్రియమైనవి అని దావీదు అంటున్నాడు. మనం యెషయా గ్రంథంలో కూడా ఒక విషయాన్ని చూస్తాం. 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభు అంటున్నారు, నేను ఆలోచిస్తున్నటువంటి తలంపులో 1% కూడా మీరు ఆలోచించనేరరు. నా తలంపులు ఎంతో ఉన్నతమైనది, ఆకాశము కంటే కూడా ఎత్తైనవి, నా మార్గములు అతి శ్రేష్టమైనవి, అతి ప్రియమైనవి. కనుక ఆయన తలంపులు ప్రియమైనవని, శ్రేష్టమైనవని, ఉన్నతమైనవని మనము గుర్తించి ఆయన తలంపులను అనుసరించి మనం జీవించబద్ధులమై ఉన్నాము. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటి తలంపులు మనకు మేలుగా అనిపిస్తాయి, మన దృష్టికి యోగ్యమైనవిగా అనిపిస్తాయి. కానీ తుదకు దాని యొక్క ఫలితం చూసినట్లయితే అది మనకు నష్టాన్ని చేకూరుస్తుంది. కొందరు వారి యొక్క చదువులను గూర్చి, వారి వ్యాపారాలను గూర్చి, ఉద్యోగాలను గూర్చి, కుటుంబ వ్యవస్థను గురించి పలు రకాలైనటువంటి తలంపులు కలిగి ఉంటారు. వారి యొక్క పరిచర్లో కానీ, ప్రార్థన గురించి కానీ, ఆత్మీయ చింతనలో కానీ కొన్ని తలంపులు కలిగి ఉంటారు. ఆ తలంపులు మన దృష్టికి యోగ్యమైనవిగా అనిపించినప్పటికీ అవి దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండవు. అయితే ఆయన తలంపులను అనుసరించి మనం జీవించినట్లయితే మనం ఊహించిన దానికంటే కూడా రెట్టింపైన ఉన్నతమైనటువంటి చిత్తాన్ని, సంకల్పాన్ని మన పట్ల ఆయన జరిగించి మనలను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు, ఆశీర్వాద సూచనగా చేస్తాడు. మనం మన పితరుల జీవితంను చూసినట్లయితే ఇదే అనుభవాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అబ్రహామును దేవుడు చెప్పాడు, నీవు నేను చూపిస్తున్న మార్గంలో సాగిపో, నీ గురించి నేను ఒక తలంపు కలిగి ఉన్నాను. అబ్రహాం అనుకున్నాడు, నేను ఎంతో ఆస్తిని, నా కుటుంబీకులను అందరినీ విడిచిపెట్టి వస్తున్నాను, కనీసం ఒక చిన్న గృహమన్నా ఉంటే బాగుంటుంది ప్రభువా, కాస్త నా కుటుంబాన్ని పోషించగలిగేలాగా తృప్తి కలిగిన జీవితం జీవిస్తే బాగుంటుంది ప్రభు అని తనలో తాను అనుకుని ఉండొచ్చు. కానీ ప్రభు అబ్రహాముకు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే అబ్రహాము విలువైనటువంటి, తృప్తి కలిగినటువంటి, శ్రేష్టమైనటువంటి ఈవులతో తృప్తిపరచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరియు ఇస్సాకును కూడా మనం చూస్తాం. అతని కుమారుడు ఒక్కడి బావి అన్న నేను నీరు తాగడానికి ఉంటే బాగుంటుంది, నా కుటుంబీకులు దాహం తీర్చడానికి ఉపయోగంగా ఉంటుంది అని అనుకున్నాడు. కానీ తన తండ్రి తవ్వించినటువంటి బావులన్నీ కూడా దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడు. మరియు ఆ దేశంలో ఎక్కడన్నా ఉండొచ్చు, నీకు నచ్చినట్లుగా జీవించవచ్చు అని దేవుడు ఇస్సాకుకు దీవెన కలుగు చేశాడు. ఇవన్నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదాలే. యోబు కూడా అనుకున్నాడు, నాకు 10 మంది బిడ్డలు, నాకు కలిగినటువంటి సంపద ఇక చాలు, ఇక నా బిడ్డలు ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటే చాలు అని. అయితే ప్రభు ఆ ఆశీర్వాదాన్ని కంటే కూడా ప్రభు యొక్క తలంపులు శ్రేష్టమై ఉన్నవి గనుక యోబుకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. తన కుమారులను, తన కుమార్తెలను ఎంతో దీవించాడు. తన యొక్క శ్రేష్టమైనటువంటి తలంపుల చేత, తన సంకల్పము చేత యోబును తృప్తిపరిచాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి అనుభవాలు మనకు పరిశుద్ధ లేఖనాల్లో కనబడుతూ ఉంటాయి. అయితే నిర్దినాన్ని మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, మనము ఆయన తలంపులను మాత్రమే ప్రియముగా ఎంచాలి. ఇక ఏ ఇతరత్ర తలంపులను మనం ఎంచినా అది మనకు మేలుకరంగా మార్చబడదు. కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే పెద్దలు చెప్పారనో, లేదంటే అనుభవజ్ఞులు చెప్పారనో, లేదంటే మా బంధువులు చెప్పారనో, లేదంటే మా కుటుంబీకులు చెప్పారనో కొందరు మార్గాలను ఎన్నుకొని ఆ మార్గంలో అడుగు వేసిన తర్వాత
ఆ మార్గంలో నష్టాన్ని చవిచూచిన పిమ్మట వారికి అర్థమవుతుంది, ఈ విషయంలో నేను ప్రార్థన చేయలేదే, ఈ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేదే, అందుకే నేను ఇలా నష్టపోయాను అని వారికి అప్పుడు గ్రహింపు వస్తుంది. దాని అర్థం వారి తలంపులు శ్రేష్టమైనవిగా అనిపిస్తాయి కానీ అవి శ్రేష్టమైనవి కావు. ఉన్నతమైనవిగా అనిపిస్తాయి కానీ అవి ఉన్నతమైనవి కావు. ప్రభు అంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నేను ఉన్నతంగా ఆలోచించి నా సంకల్పాన్ని మీ పట్ల నెరవేర్చేవాడను. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒక చిన్న ఉద్యోగం చాలు ప్రభువా అని అనుకుంటే దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చి అలంకరిస్తాడు. ఒక చిన్న ఉద్యోగం చాలు ప్రభువా అని కోరుకుంటే ఉద్యోగాన్ని ఇచ్చే స్థాయిలో నిలబెట్టేటువంటి స్థితిలో నిలబెడతాడు. అటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాస్త మోకరించి ప్రార్థన చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ప్రభువా అంటే ప్రతి ప్రార్థన కూడికలో కూడా మోకరించి చేసేటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ప్రార్థన చేసేటువంటి శక్తిని ఇస్తాడు. మరియు స్వార్థం కొరకు చేసేటువంటి ప్రార్థనగా కాక నిస్వార్థమైనటువంటి ప్రార్థనగా, అనేకుల రక్షణ కొరకు భారము కలిగి చేసేటువంటి ప్రార్థనగా మన ప్రార్థనను ఆయన మలుస్తాడు. ఇది మన ఊహకు మించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన తలంపు. ప్రభువా, ఈ వ్యాపారంలో ఈ నెల కాస్త లాభం వచ్చినట్లుగా కృప చూపించు ప్రభు అంటే ఈ మాసం మాత్రమే కాదు, ఇక ఈ మాసం మొదలు ప్రతి మాసము ఆశీర్వాదాన్ని, లాభాన్ని చూస్తావని దేవుడు ఉన్నతమైనటువంటి తలంపు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మన పట్ల శ్రేష్టమైనటువంటి ఆలోచనలే కలిగి ఉన్నాడు. ఆయన అంటారు, నన్ను ఆరాధించే వారిని నేను తోకగా ఉంచను, నేను వారిని తలగా ఉంచుతాను అని. ఇజ్రాయేలీలు తమంతట తాము ఏదో సాధిద్దాం అని అనుకొని వారికి నచ్చినట్లుగా, వారికి మెచ్చినట్లుగా దేవుని విగ్రహములను చేసి అన్య విగ్రహములను పూజిస్తూ దేవునికి దూరం అయిపోయారు. కానీ దేవుడు వారి పట్ల ఉన్నతమైనటువంటి తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు. వారి సంతతిని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచాలని కోరుకున్నాడు. కానీ వారు దేవుని తలంపును ఎరుగక అరణ్యములో జంతువు విగ్రహమును చేసి దానిని పూజించడం ప్రారంభించారు. అదే మమ్మల్ని నడిపించే మార్గదర్శి అని అనుకున్నారు. అదే మనలను విడిపించిన విమోచన దైవం అని అనుకున్నారు. వారు అట్టి దుర్బలమైనటువంటి తలంపులు కలిగి ఉన్నారు. కానీ ప్రభు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేర్చి వారికి సంతృప్తిని కలుగు చేసి క్షేమాన్ని ఇవ్వాలని ఆయన తలంచితే వీరు దారి మధ్యలోనే దేవుని తలంపును ఎరుగక ఆ అరణ్యంలోనే వేలాదిగా మరణాన్ని చవి చూశారు. దాని అర్థం ఆయన తలంపులను మనం గుర్తించకపోతే మన సొంత తలంపులు నెరవేర్చబడతాయి. మన సొంత తలంపులు మనకు ఎప్పటికీ కూడా మేలుకరంగా మార్చబడవు. అందుకే మనం ఏది యోచించినా, ఏది చేయాలనుకున్నా, ఏ కార్యాన్ని ఆరంభించినా ప్రార్థనా పూర్వకంగా సేవకులతో ప్రార్థన చేయించుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రారంభించడం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. అదే ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వివాహ విషయంలోనైనా, గృహ నిర్మాణం విషయంలో అయినా, ఇక ప్రతి విషయంలో కూడా దైవ చిత్తానుసారంగా ఆయన తలంపులను అనుసరించి అడుగు వేయడం అనేది ఆత్మీయుని యొక్క గుణం. కనుక మనం ఆయన తలంపులను ప్రియముగా ఎంచినట్లయితే ఆయనకు ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడుతుంది. మన తలంపులను ప్రక్కన ఉంచి ఆయన తలంపులను అనుసరించి సాగినట్లయితే ఆయన మనల్ని విజయోత్సవంతో ఊరేగింప చేస్తాడు. సౌలుని గురించి మనం చూస్తాం. దేవుడు సౌలుని గురించి, నిన్ను ఇజ్రాయేలుకి శాశ్వత కాలం రాజుగా చేయాలని తలంచాను, కానీ నీవు ఆ తలంపును ఎరుగక బుద్ధిహీనుడు అయిపోయావు, నీ రాజ్యం నిలవదు అని సౌలు రాజుగా ఉండకుండా కొట్టివేయబడ్డాడు. ఇస్కరియోతు యూదాను చూసినట్లయితే ఇజ్రాయేలీల 12 గోత్రములు ఏలేటువంటి 12 సింహాసనముల మీద మీ 12 అపోస్తలు ఉంటారు అని చెప్పిన ఆ మాటలో ఇస్కరియోతు యూదా ఉన్నాడన్న సంగతిని మర్చి దేవుని ఉన్నతమైనటువంటి తలంపును విడిచి తన సొంత తలంపులతో ధనవృద్ధి చేసుకుందామని ప్రయత్నం చేశాడు. దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసం నుండి, దేవుని రాజ్యం నుండి దూరం అయిపోయి కొట్టివేయబడి నరకానికి పాత్రుడిగా మార్చబడ్డాడు. ఇలా మనం చూస్తూ ఉంటే దేవుని తలంపును ఎరుగక, ఆయన తలంపులను గుర్తించక అజ్ఞానంతోనూ బుద్ధిహీనతతోనూ చీకటి మార్గంలో అడుగు వేసి నష్టపోయిన వారు అనేకులు. అయితే ఆయన తలంపులను ఎరిగి ఆ ప్రకారం మౌనంగా దీనత్వముతోనూ, శుద్ధ హృదయముతోనూ, సాత్వికముతోనూ, పరిశుద్ధతతోనూ, నీతిమత్వంతో ముందుకు సాగిన వారినైనా ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినట్లుగా చేశాడు. యోసేపు పట్ల దేవుని యొక్క తలంపులు ఎంతో శ్రేష్టమైనవి. యోసేపును ఐగుప్తుకు ఒక ప్రత్యేకమైనటువంటి అధికార స్థానంలో, రాజు స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. యోసేపు ఎప్పుడు ఊహించలేదు, నీతో నేను ఉన్నాను అని జనులు గుర్తించినట్లుగా చేస్తాను అని దేవుడు ఉన్నతమైనటువంటి తలంపులు కలిగిన వాడుగా దీవించాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి విషయాల్లో ప్రభు యొక్క తలంపులు
మన పితరులకు దీవెనకరంగా మార్చబడి ఉన్నవి. నేడు మనకు సైతం ఆయన తలంపులు ఎంతో ప్రియమైనవి మరియు ఎంతో శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. మనం ఆయన తలంపులకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఆయన ఉద్దేశాన్ని, తలంపులను మన పట్ల నెరవేర్చి క్షేత్ర స్థాయిలో నిలబెట్టి దీవెనకరంగా మారుస్తాడు. కనుక అట్టి విధంగా ఆయన తలంపులు మనం ఎరిగిన వారంగా ముందుకు సాగిపోదాం, గమ్యానికి చేరుదాం. ఇలా దేవుని మాటలు ప్రతి మన హృదయం నీరు ఫలింపుచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువే, వాక్యాన్ని ప్రతి వారిని మీరు నాలుగా దీవించండి. మా ఆడల మీకున్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. మీ తలంపులు మాత్రమే మా పట్ల నెరవేర్చండి. వాక్యాన్ని ప్రతి వారి జీవితంలో కూడా సొంత తలంపులను ప్రక్కన పెట్టి మీ తలంపులు నెరవేర్చబడినట్టుగా వారు ముందడుగునట్లుగా మీరు వారిని నడిపించండి. ఇంకా వారిని దీవించండి. వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.